అంటే ఇప్పుడు ఈ ఈ రెవల్యూషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఈ అడ్వాన్స్మెంట్ గురించి. ఒక్కసారి మీరు వెనక్కి వెళితే మొదట్లో మీ నాన్నగారు రాజేశ్వరరావు గారు, పెండ్యాల్ గారు కానీ, టీవీ రాజు గారు, మహాదేవన్ గారు, వాళ్ళు సంగీతం చేసిన టైంకి మీరు ఫీల్డ్లోకి యాక్టివిటీలో వచ్చిన టైంకి చేంజెస్ ఏమైనా వచ్చాయి అప్పుడు? చాలా. అవునా? అప్పట్లో ఏంటంటే స్టూడియో పెద్ద విజయవాడ, నేను చూసాను, విజయవాడలో చూసాను నేను నాన్నగారి రికార్డింగ్స్, టీవీ రాజు గారి రికార్డింగ్స్, పెండ్యాల్ గారు నేను గిటార్ వాయించాను. అవునా? అంతకు ముందు అంటే విజయవాడలో స్వామినాథన్ గారు ఇంజనీర్, మన స్వామినాథన్ గారు. ఎలా ఉంటుందంటే ఓన్లీ 3 track రికార్డింగ్, 3 tracks. 3 track అంటే ఒక ట్రాక్ లో వాయిస్ మెయిన్ ఘంటసాల గారు, సుశీలమ్మ గారు, ఒక ట్రాక్ లో అయి ఉంటుంది, ఒక ట్రాక్ లో ఆర్కెస్ట్రా ఉంటుంది టోటలీ, ఇంకో ట్రాక్ లో ఓన్లీ రిథమ్స్ ఉంటుంది. ఇది 3 ట్రాక్లు అంటే ఇలా రికార్డ్ చేసేవాళ్ళు అప్పట్లో పాటని. ఓకే. దీనికన్నా ముందు ఒకే ట్రాక్ ఉండేది, ఒకే ట్రాక్ లో అందరినీ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసి రికార్డ్ చేయాలి. అది దేవదాసు ఆ టైంలో అంతా, పాత దేవదాసు ఉంది కదండి, ఆ టైంలో అంతా మల్లేశ్వరి కూడా 3 track ఉన్నట్టుంది. బట్ దానికన్నా ముందంతా సింగిల్ ట్రాక్. ఆ టెక్నాలజీ తోటి అప్పట్లో RCA రికార్డింగ్ సిస్టమ్స్, వెస్ట్రక్స్ అని ఇవన్నీ ఉండేది, వాల్వ్ సిస్టమ్స్. ఇప్పుడు మనం పూర్వం ట్రాన్సిస్టర్ వస్తాయి కదండి, ట్రాన్సిస్టర్లు, గ్రామ్ ఫోన్ రికార్డులు, గ్రామ్ ఫోన్ ప్లేయర్స్, వాల్వ్ ఉంటాయి, బల్బులు వెలుగుతాయి, నోటీస్ చేశారు అదే అనమాట. ఆ సిస్టమ్ అనమాట పూర్వం ఉండేది. దాంట్లోనే న్యాచురల్ ఒరిజినాలిటీ. ఇప్పుడు ఘంటసాల గారు ఆ మైక్ దగ్గర పాడితే ఇలా బొమ్మని వస్తాయి, ఫుల్ రౌండ్నెస్, ట్రూ టోన్ వస్తుంది. ఒక జయదాస్ గారు పాడిన, ఒక బాలసుబ్రహ్మణ్యం పాడిన, అంటే అప్పట్లో టెక్నాలజీ అది ట్రూ. అంటే దానికి మించి టెక్నాలజీ ఉండేది కాదు, అవసరం లేదు. మంచి సినిమాలు, మంచి స్టోరీ, మంచి భాష, తెలుగు భాష అద్భుతంగా ఉంటుంది. ఆ పదాలు వింటూ ఉంటేనే అంత తీయగా అందంగా ఉంటుంది. ఆ మైక్రోఫోన్స్ లో ఆ సౌండ్ సిస్టమ్, గొప్ప వాయిస్లు అంతే. ఇప్పుడంతా ఏమి డిజిటల్ అయిపోయి సింగర్స్ కూడా లేరమ్మా. అంత పంచ్తో పాడేవాళ్ళు కానీ అంత ట్రూ సింగర్స్ చాలా వెరీ రేర్. ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తున్నారు కానీ అంత పొటెన్షియాలిటీ ఉంటుంది, పొటెన్షియల్ ఉంటుంది. ఏంటంటే సింగింగ్ అనేది గ్రేట్ ఆర్ట్. ఇది మామూలుగా ప్రతి ఒక్కరు పాడేస్తాం, మీరు పాడతారు, నేను పాడతాను, అందరూ పాడేస్తాం. కానీ మైక్ దగ్గరకు వచ్చి పాడిన తర్వాత అక్కడ ఆ 3 ఫ్రీక్వెన్సీస్ రావాలి వాయిస్లో, బేస్, ట్రిబుల్, ఆల్టో అని 3 రకాలు ఉంటాయి రేంజెస్, ఈవెన్ 4 ranges. ఇవన్నీ బై గిఫ్ట్ వాళ్ళకి వచ్చింది. ఘంటసాల గారు కానీ, సుశీలమ్మ గారు కానీ, జానకమ్మ గారు కానీ, బాలు గారి చిత్ర అంతవరకు. ఇప్పుడు శ్రేయా ఘోషాల్ కొంచెం ఇమిటేషన్ వాయిస్ ఆవిడది, ఇట్స్ నాట్ ఒరిజినల్ వాయిస్. ఒకలాంటి లతా మంగేష్కర్ దగ్గరలో ఉంటుంది, అండర్ ద పట్ బాల్, వీళ్ళంతా. సరే ఆ సంగతి మనకు వదిలేండి, మన గురించి మాట్లాడి. మన వాళ్ళకి సుశీలమ్మ గారు ఆ పాడితే ఏ పాట పని విన్నా, ఎన్ని పాటలు ఇప్పటికీ వినండి. అయ్యో, ఒక చిన్న డైమండ్, ఒక ఫ్లరిష్ వినిపిస్తూ, ఒక తలుకు ఉంటుంది ఆ వాయిస్ లోనే, ఒక డైమండ్ లో తలుకు ఉంటుంది చూసా, ఆ తలుకు కనిపిస్తుంటది ఆ వాయిస్ లో. ఘల్లు ఘల్లు మంటూ మీరు పల్లె తుళ్ళు అరిగిపోయాను కర్పూర వీణలా. గ్రేటెస్ట్ వాయిస్ సుశీలమ్మ గారు. అవునండి, గ్రేటెస్ట్ కి వర్డ్ తక్కువ. ఎందుకంటే అన్ని వేల పాటలు పాడి ఒక్క పాటలో కానీ ఆ టైర్డ్నెస్ కానీ ఏదో ఉందా? అక్షరం చూడు, ఒక్క అక్షరం పలుకుతే అక్షరంతో పాటు వజ్ర వైడూర్యాలన్నీ బయటకు వస్తాయి, అలా అన్ని కనిపిస్తాయి ఒక్కొక్క అక్షరాలు. అది సుశీలమ్మ అంటే గ్రేట్. అలాగే ఘంటసాల గారు మహానుభావుడు, ఆయన పాడుతూ ఒక తంబూర నాదం వెనకాల వెళ్తూనే ఉంటుంది ఆ గాత్రంలో, ఒరిజినల్ గానే. అది వాళ్ళ కారణ జన్ములయ్యేవాళ్ళు, కారణ జన్ములు. ఘంటసాల గారు ఎవరు పాడిన, MS రామారావు గారు, ఆయన వచ్చి మామూలు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస, అద్భుతం. అది పాడుతుంటే మనకి ఏడుపు వచ్చేస్తుంది. చరిత్రని, రామాయణ ఎంత సుందరకాండని ఎంత గొప్పగా చెప్పాడు, ఎంత సుందరంగా. అది దట్ ఈస్ ఒరిజినల్ వాయిసెస్ అని, ఇమిడియేట్ చేసే వాయిస్ కాదు. మా నాన్నగారి గురించి మీకు తెలుసు, ఆయన కంపోజిషన్ కానీ, ఆయన పాడటం కానీ. అయ్యో, అసలు ఆయన కదా ప్రారంభ దశలో అలాగే ఉండేదమ్మా, ఒరిజినల్ గా వచ్చేవాళ్ళు. అవును, ఆ వాయిస్ నే విని ఆనందపడేవాళ్ళు. నాన్నగారు ప్రైవేట్ రికార్డ్స్ అని చెప్పారు, సాలూరాజరావు
ముకుంద మనసు పలుకుతే తేనెలొలుకునటుల మాటలాడు మా ముకుంద మనసు చల్లగా. అది ఆయన పాడుతున్నాయి, ఆ వాయిస్ లోనే విన్నాను. అది ఇంకెవరు పాడినా కూడా బాగుంది. మనం ఎంత బాగా పాడినా బాగా ఫైనల్ గా రాజేశ్వర గారు పాటే బాగుంది గారు. అది ఒరిజినల్ వాయిస్ యాజ్ అ కంపోజర్ గా. అదే ఓహో యాత్రికుడా అన్ని ఒకటా అన్ని అసలు అలాగా బాల సరస్వతి గారు ఆవిడ కొత్త వాయిస్, భానుమతి గారు ఒరిజినల్ వాయిస్, యశ్వర లక్ష్మి గారు ఆవిడ ఒక ఒరిజినల్ వాయిస్. అవును, వీళ్ళందరూ మహానుభావులు కదా మన తెలుగు జాతికి ఆణిముత్యాలు. వీళ్ళంతా తెలుగు జాతికి. సార్ ఒక్క వాయిస్ కూడా అలాంటి వాయిస్ ఇప్పటికి రిపీట్ అయింది లేదుగా. ఘంటసాల గారు 74లో పోయారు. ఏమైపోయిందంటే పాపం పిల్లలంతా పాడుతున్నారమ్మా, బాగా పాడుతున్నారు యంగ్స్టర్స్. వీళ్ళు రావటం వీళ్ళు ట్రైనింగ్ అయ్యేది గైడెన్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఏ చిత్రావు అలా అలా అయిపోతుంది. లేటెస్ట్ సాంగ్స్ ఏమున్నాయో అక్కడ వరకే నేర్చుకుంటున్నారు వాళ్ళు. వెనక్కి వెళ్ళాలి. సుశీల్ గారు పాడిన అదేది మన వీణ పాటలో నాన్నగారు పాట అక్కడ వెళ్ళాలి. మదిలో అయి పాడాలి. జీవితమే పులకించగని వీణను సవరించి పాడలేరు. అది ఇటువంటి పాడాలి. ఇవి పాడితే లోపల ఉన్న గమ్మకాలు కానీ వోకల్ కార్డ్స్ కానీ ట్రైన్ అయ్యి అలాగా మంచి వాటికి ఒక జిమ్ లాగా అనమాట. జిమ్ మంచి కండరాలు పెరుగుతాయి బాగా, స్వరకండరాలు. బ్రహ్మాండంగా చెప్పారు సార్. అది అటువంటివి పాడాలంట. నేను ఎంతమంది వేడుకుంటాను, ఈ పాత పాటలు నేర్చుకోండి రా, ఈ పాట రా నాన్నగారిది, పెండేల గారిది, ఘంటసాల గారిది. వాళ్ళంతా మహానుభావులు వాళ్ళు. అంటే రాగాలతో చేసిన ప్రతి పదానికి ఏ భావం ఇవ్వాలని అంత చక్కగా స్వరపరిచిన పాటలు. అందుకని అజరామజరం ఇప్పుడు ఎప్పటికీ కలకాలం అలా ఉండిపోయిన పాటలు. ఇప్పుడు వినండి, ఇప్పుడు విన్నా కూడా అన్ని పనులు మానేసి అలాగా ఆ పాటలే వింటుంటుంది. ఇదంతా వాళ్ళు ఇచ్చినటువంటి మహా గొప్ప, అది ఒక మాన్యుమెంట్స్ మనకి. వాళ్ళే మాన్యుమెంట్స్. వాళ్ళ పాటలు ఒక రకం చెప్పనా, నేను కమర్షియల్ కంపోజర్. నేను కమర్షియల్ ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది, నాన్నగారిలా చేయాలి, పెండేల గారిలా చేయాలి, ఘంటసాల గారిలా చేయాలి, ఒక కసి ఉంటుంది లోపల. నేను వచ్చేసరికి ఆ కాలం లేదు అక్కడ, అది వెనక్కి వెళ్ళిపోయింది. అలా చేస్తే నేను వెనక్కి పడిపోతాను మళ్ళీ. అందువల్ల నాకుంటూ నేను తెచ్చుకొని ఒక టెక్నిక్ తెచ్చుకుని నేను రాజు మేమిద్దరు వర్క్ చేసి బాగా స్ట్రగుల్ ఫేస్ చేశారండి. ఈ షిఫ్ట్ లో స్ట్రగుల్ అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ కాదు, మేము గోల్డెన్ స్పూన్స్ వాడిగా రాజు గాని నేను గాని. అవును, మా నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అసలు తెలుగు జాతికే ఒక ఆయన పాటలో ఒక తెలుగు పాట అంటే రాజేశ్వరరావు అంతే అన్నట్టు ఉండేది. అంతే. అటువంటి మహానుభావుడికి నేను తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఓకే, నేను వచ్చేసరికి నేను నాన్నగారిలా చేయలేకపోయాను. చేయడానికి సత్తా ఉన్నా కూడా అంటే ఆ మహానుభావుడు అంత కాదు, ఆ టింజ్ నాన్నగారి టింజ్ని చేద్దామనేసరికి కొంచెం అవుట్డేట్ అయిపోతాను, కాలం మారిపోతాను. అవునండి, మారిపోయేటప్పుడు నేను ఆ టింజ్ చేశాను అనుకో, ఇంకా ఓల్డ్ కొడుతున్నాడమ్మా అని తీసి పారేస్తారు. ఇండస్ట్రీ కదా, ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎవరి దగ్గర ఎప్పుడు వేడిగా సరుకుందో, ఎవడు సక్సెస్ ఇస్తాడో సక్సెస్ బట్టి వెళ్తుంది ఇండస్ట్రీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.